హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ పావనీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇంట్లోనే ఈజీగా సేమియా పొడి పొడిలాడుతూ ఒకదానికొకటి అతుక్కోకుండా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ మీకు రెసిపీ చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఉందో, అతుక్కొని లేకుండా పాలు కూడా లేకుండా చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల గీ అయితే వేసేసుకొని, నెయ్యి వేసుకొని అందులో ఒక 8 నుంచి 9 జీడిపప్పు పలుకులు, అలాగే కిస్మిస్ అనమాట. బ్లాక్ ఉంటే బ్లాక్, రెడ్ ఉంటే రెడ్, ఏది ఉంటే అవి వేసుకొని లో ఫ్లేమ్లో అయితే ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. నెయ్యిలో ఫ్రై చేసేసుకొని పక్కకు తీసి పెట్టుకొని 1 కప్పు సేమియా అయితే వేసుకుంటున్నాను. మీరు ఏ కప్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ కప్తో అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 8 నుంచి 9 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చే వరకు. హై ఫ్లేమ్లో చేసుకోదనమాట. ఎంత లో ఫ్లేమ్లో మనము ఎంత ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా నెయ్యిలో రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు మెల్లమెల్లగా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన సేమియాను పక్కకైతే తీసి పెట్టుకోవాలి. అలా ఫ్రై అయిన సేమియాను వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే సేమియాను తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు సేమియాకు 2 కప్పుల నీళ్ళు అయితే వేసేసుకోవాలి. ఇందులోనే మీకు మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇక్కడ నేను వచ్చేసి కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఫుడ్ కలర్ అనేది హెల్త్కి మంచిది కాదు కదా, అందుకోసం అయితే కుంకుమ పువ్వు అయితే వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఈ నీళ్ళు అనేవి బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఈ విధంగా నీళ్ళు అనేవి బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను అందులో వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు పాలతో చేసేటట్టయితే ముందుగా ఈ విధంగానే నీళ్ళల్లో ఉడికించుకున్న తర్వాతనే పాలు వేయాలి. ఎందుకంటే పాలల్లో సేమియాను ఉడికించుకుంటే ఒక్కొక్కసారి పాలు అనేవి విరిగిపోతాయి అన్నమాట సేమియా వేసిన తర్వాత. అందుకని నీళ్ళల్లో ఉడికించిన తర్వాత వేయాలి. ఇక్కడ చూసారు కదా, ఇందులో 1 కప్పు సేమియాకు 3/4 కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఉంటే 1 కప్పు చక్కెర అయితే వేసుకోవచ్చు. ఇక్కడ తక్కువ తినే వాళ్ళు ఉంటే 3/4 కప్ అయితే సరిపోతుంది. ఈ విధంగా షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. లాస్ట్ ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇందులో 2-3 ఇలాచీలు దంచి వేసుకోండి. అలాగే ముందుగానే మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనకు సేమియా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, రెడీ అయిపోయింది అనమాట. దీన్ని ఒక కప్లోకి తీసేసుకుంటే మనకు ఈజీగా పాలు లేకుండా ఇంట్లోనే పొడి పొడిలాడుతూ చేసే సేమియా అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ సేమియా కేసర్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసర్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా. ఇక్కడ నేను చెప్పిన విధంగా అదే మెజర్మెంట్తో చేశారంటే మీకు కూడా ఇదే విధంగా వచ్చేస్తుంది అనమాట సేమియా పొడి పొడిలాడుతూ. చూసారు కదండి, ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి, ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఇట్స్ పావనీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.